నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు కన్యా రాశి వారికి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. కామాక్షీదేవ్యై నమః. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పురస్కరించి కన్యారాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. కన్యారాశి యొక్క నక్షత్రాదులు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లాగే హస్తానక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశివి. ఈ కన్యారాశి యొక్క ఆదాయ వ్యయాలు చూద్దాం. కన్యారాశి యొక్క ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ రకమైనటువంటి గ్రహస్థితి యొక్క ఆదాయ వ్యయాలు చూసాం. ఇక్కడ ఆదాయం 14 ఉంది, వ్యయం 2. అంటే అత్యధికంగా సంపాదన ఉన్నా కానీ వీళ్ళు సంపాదించినటువంటి దానిలో చాలా స్వల్పంగా 20% ఖర్చు పెడుతున్నారు. రాజ్యపూజ్యం 6, అవమానం 6. తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో పొగిడేవాళ్ళు అంతమంది ఉన్నారు, సమానంగా ఉన్నారు. అయితే గ్రహస్థితి చూసినట్టయితే వీళ్ళకి ప్రస్తుతం ఉగాది సమయంలో జన్మంలో కేతువు, తదుపరి ద్వితీయంలోకి వస్తారు కేతువు. తర్వాత రాహు కూడా వీళ్ళకి ప్రస్తుతకాలం జూన్ వరకు కూడా రాహుకేతువులు కన్యారాశి వారికి జన్మ సప్తమ స్థానాల్లో ఉండేటువంటి రాహుకేతువులు షష్టమ వ్యయస్థానాలకు వెళ్తారు. ద్వితీయ స్థానం వ్యయస్థానం, కన్యకి వ్యయస్థానం. తర్వాత మళ్ళీ కూడా వీళ్ళకి శని సప్తమ స్థానంలో మొన్న ఉగాది నుంచి ప్రారంభమయ్యారు. తర్వాత గురుడు వీరికి ఈ యొక్క భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలో ఉండడం, కుజుడు దశమం నుంచి ఏకాదశంలోకి రావటం ఏప్రిల్ నుంచి. ఈ రకమైనటువంటి గ్రహస్థితి. కన్యారాశి వారి గ్రహస్థితి చూస్తే ఉగాది ఎలా ఉంటుంది అని అంటే, ఓవరాల్గా మనకు సంవత్సర ఫలితాల్లో జన్మంలో సప్తమంలో శని. సప్తమ శని ఏంటంటే ప్రతి విషయంలోనూ ఆలోచి దోచి, అంటే దోచి అంటే ఇక్కడ ఎందుకు చెప్పానంటే దోచుకునేవారు ఎక్కువగా ఉంటారు. వీళ్ళ మోసం చేసి వీళ్ళ నుంచి ప్రతిఫలం పొందే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారంట. అవును, కరెక్ట్గా. అంటే వీళ్ళు ఎంత మంచిగా ఉన్నా అవతల వాళ్ళు మోసం చేయడానికి రెడీగా ఉంటారు. వీళ్ళు అది నమ్మలేకపోతారు. మన వాళ్ళే కదా అని చెప్పి వదిలేస్తారు, ఒక భావంతో ఉంటారు. తర్వాత మాట్లాడే తీరు కూడా వీళ్ళు ఎలా ఉంటుందంటే అవతల మనిషిని నొచ్చుకోకుండా మాట్లాడతామనుకుంటారు. అలా మాటలతో ఉండడం వల్ల మోసం చేయడం ఇష్టం లేక సహజంగా మాట్లాడుతుంటారు. తర్వాత రాహు వీరికి 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రు పరాభవాన్ని చూస్తారు. ఇదివరకు వీళ్ళకి శత్రువులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నో వాళ్ళ యొక్క పరాభవాన్ని, ఓటమిని చవి చూసే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత శత్రు రుణ రోగాదులు, రుణం అనేటువంటిది కూడా వీళ్ళు చేస్తారు శుభకార్యాచరణకి. ఎలా చేస్తారంటే శుభకార్యాచరణ అంటే వీళ్ళకి గురుడు మే వరకు వీళ్ళకి నవమంలో ఉండి, తర్వాత ఒక 3 నెలల పాటు దశమంలో ఉండి, తర్వాత ఒక 3 నెలల పాటు ఏకాదశంలో సంచారం చేస్తారు అతిచారం వల్ల. కాబట్టి ఈ అతిచారం ఎప్పుడైతే గురువుకి జరుగుతుందో ఆ సమయంలో వీళ్ళకు నూతనమైనటువంటి వ్యాపారాలు కానీ నూతనమైన ఆలోచనతో ఒక రోడ్ మ్యాప్ సృష్టించుకొని ముందరకు వెళ్తూ ఉంటారు. ఈలోగా దానికి సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు జూన్ లోపల. సో దానికి కావాల్సిన ధనం కూడా టైంకి కుదురుతుందంటారు వీళ్ళకి. ఆదాయం కూడా వనరులు బాగున్నాయి కాబట్టి వ్యయించడం అంటే వీళ్ళు కూడా ఏంటంటే సాహసంగా ఒక నిర్ణయం తీసుకుంటారు, కానీ పదికంగా ఇంకో 2-3 అడిగి ప్రయత్నం చేస్తారు. ఒకటేసారి డబ్బులు ఉన్నాయని ప్రయత్నంగా పెట్టేసారు. కాబట్టి ఆలోచన చేసి దానికి ఎంత వాళ్ళు అంతే పెడతారు, కానీ ఎక్కువగా పెట్టేస్తే లాభాలు ఎక్కువ వస్తాయని కూడా ఆర్జించారు. అంత లాభం మనకు అవసరం లేదు, మనకు కొద్దిగా వచ్చినా చాలు అనుకునే లక్ష్యం. సో వెల్ ప్లాన్డ్గా వెళ్తారంటారు. అవును. తర్వాత వీరికి ఇంకొకటి ఏంటంటే జన్మం నుంచి కేతు 12లోకి వస్తున్నాడు. కాస్త జ్ఞానము, వైరాగ్యము, భక్తి భావన, యజ్ఞాది కృతువులు చేయటం, లేదా స్థాన మార్పులు కూడా ఉన్నాయి. చేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ట్రాన్స్ఫర్లు కావచ్చు, లేదా ఉద్యోగంలో మార్పులు రావచ్చు, ఇక్కడి నుంచి వేరే వృత్తిలోకి మారచ్చు, ఆ స్థలం నుంచి ఇంకో స్థలానికి ఉద్యోగాన్ని చేరచ్చు. ఇలా రకరకాలైనటువంటి స్థాన మార్పులు అయితే జరిగే అవకాశం. మరి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలే అంటారా? ప్రదేశాలు మారడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అంటే వీరికి ఏదైనా కలిసి రావాలంటే ఒక 3 నెలలే ఉందండి. కన్యారాశి వరకు 3 నెలలు చాలా మంచి పీరియడ్. ఏదంటే అక్టోబర్ టు డిసెంబరే. అతిచారంలో ఉన్నటువంటి గురువే వీళ్ళకి యోగదాయకంగా ఉంటాడు. అప్పటి వరకు రోడ్ మ్యాప్లు సృష్టించుకోవటం, ఉద్యోగంలో కొన్ని విషయాలకి ఆలోచన చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటాయి.
కానీ ఆ సమయంలో వీళ్ళకి ఆ ఫలాలన్నీ ఆ 3 నెలలే ఉంటుంది, తర్వాత అన్ని నార్మల్ పరిస్థితికే వస్తుంది. సో ఆ 3 నెలల్లో విపరీతంగా కలిసి వస్తుంది అంటారు కలిసి వస్తుంది. అన్ని విషయాల్లో. ఓవరాల్ ఉగాది ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఇక పూర్తిగా చెప్పాలనుకుంటే ఓవరాల్గా కొన్ని విషయాల్లో వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండటం. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు ఫస్ట్, ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా మనకి ఎంత కావాలో అంత వచ్చేట్టుగా చూసుకోండి. ఏదో 100 పెట్టేసి 200 రావాలి, 200 పెట్టా 400 డబ్బులు కావాలి అని ఆలోచన పెట్టుకోవద్దు. 100 పెట్టాం 80 వస్తే చాలనుకోండి, పోతే 20 పోయింది. అలా ఆలోచన చేయటం వల్ల మీకు స్థిరమైనటువంటి ఆలోచనలు అనారోగ్యాలు పాలు కాకుండా ఉంటారు. అయితే అనారోగ్యం రావటం, ఎప్పటి నుంచో వ్యాధి, ఎప్పుడో ఉన్న వ్యాధి మళ్ళీ తోడగా తిరిగి రావటం లాంటివి జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి అటువంటి నరాల బలహీనత మాత్రం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. నరాలు ప్రతిదానికి ఎక్కువ స్ట్రెస్ ఫీలింగ్ కావద్దు. నరాల బలహీనత బాగుంటుంది వీళ్ళకి. ఈ నరాల బలహీనత చెందకుండా ఉండాలి అనుకుంటే కనుక మనకు కండ చక్కెరతో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి ఆ కండ చక్కెరను నైవేద్యంగా తినటం, లేదా ఇష్టదేవత ఆరాధన చేసినప్పుడు కండ చక్కెర నైవేద్యంగా పెట్టడం లాంటివి చేస్తే కనుక కన్యా రాశికి మంచిది. నరాల బలహీనత శని వల్ల జరుగుతుంది. పాదాలకు సంబంధించిన చాలా జాగ్రత్తగా ఉండాలా, పాదాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. తర్వాత వీళ్ళకి ఇంకో విషయం ఏంటంటే ఈ కుజుడు కూడా రాబోయే కాలంలో కొన్ని ఇబ్బందికరంగా ఉంది. అంటే ఈ 12లో కుజుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఏదైనా పాతదైనటువంటి నొప్పులు కావచ్చు, పాతదైన శత్రువులుగా ఉండే ఎదురుపడే అవకాశం ఉంటుంది. వాళ్ళ వల్ల మీరు నిస్తేజం కావద్దు. నిస్తేజం అంటే ఉనికిని పోగొట్టుకుంటారు. వాళ్ళని చూడంగానే ఒక రకమైన భయాన్ని చేకూరుతుంది. ఆ భయం అవసరం లేదు, మీరు తప్పు చేయలేదు, భయపడనవసరం లేదు. కాబట్టి ఆత్మస్థైర్యంతో నిలబడండి, అప్పుడు అన్నీ బాగుంటాయి. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురువు? సొంత ఇంటికి ఎలా నెరవేరుతుందంటారు ఈ సంవత్సరం వీళ్ళకి? వీరికి ఆ 3 నెలలు మిగతా కాలంలో వీరు రుణం చేయదలుచుకున్నా కూడా వెళ్ళడానికి మంచిదే, కానీ మోసపూరితమైన ఆలోచనలు ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, 100కి 80 వస్తే చాలు అనుకోవాలి, కానీ ఇక భూమి మీద పెడితే మనకు డబ్బులు రిటర్న్ రావాలా, అధికంగా రావాలనే ప్రయత్నం చేయకండి. పెట్టారు, ఓ రోజు వస్తుంది, ఆ రోజుకి ఎక్కువ అమ్ముడు పోతుంది. మీరు పెట్టంగానే పెట్టుబడి పెట్టంగానే రావాలనుకునే ప్రయత్నం చేయకండి. అలా అయితే పెట్టకండి, అదైతే వద్దని చెప్పేస్తాను. మీకు ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టండి. అలా ఎక్కువగా మూల్యాన్ని పెట్టేసేసి అయ్యో లబోదీపం అని మనకు లాభం రాలేదనుకోవద్దు. ఒక రోజు ఆగాల, లేదా 1 నెల 2 నెలలు ఆగాల, 2-3 నెలలు ఆగిన తర్వాత అమ్మే ప్రయత్నం చేయండి. లేదైనా 1 సంవత్సరం ఆగండి. అంతేగాని ఆదాయం పెట్టగానే మనకు డబ్బులు కావాలనే ప్రయత్నం అయితే అట్లాంటి ఆలోచనలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా ఆ 3 నెలలు కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది అంటారు. అవునండి. ఓకే. ఇక కొత్త వ్యాపారాలు ఏదన్నా చేయాలి, బాగా లాభాలు రావాలంటే ఏ వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి? ముఖ్యంగా సింగిల్గా వ్యాపారం చేయండి, భాగస్వామి వ్యాపారం మాత్రం చేయదు. ఎందుకంటే శని మోసకారి, 7వ స్థానంలో ఉన్నాడు, ఎప్పటికైనా ప్రమాదమే భాగస్వామి వ్యాపారం. ఎందుకంటే ఎప్పుడు తర్వాత కూడా అష్టమంలో శని ఉంటాడు. ఈవెన్ తర్వాత ఒక 2.5 ఏళ్ల తర్వాత మారినా కూడా వీళ్ళకి శని పెద్దగా ఫేవరబుల్ కాదు. అట్లా అని చెప్పి గురువైన ఫేవరబుల్గా వస్తాడా అవతల 2.5 సంవత్సరాల తర్వాత కూడా అంటే అయ్యే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే అప్పుడు కూడా 12లోనో జన్మంలో గురువు ఉంటాడు వీళ్ళకి, ఇంకో 2 ఏళ్ల తర్వాత కూడా. కాబట్టి స్వతంత్రంగా వ్యాపారం చేసుకోవటం మంచిది. భాగస్వామి వ్యాపారం అయితే ప్రస్తుత కాలం ఒక 6-8 ఏళ్ల వరకు వీళ్ళు చేయకపోవటం మంచిది. 8 ఏళ్ల తర్వాత పరిస్థితి మళ్ళీ భాగస్వామి వ్యాపారం చేయకుండా స్వతంత్రంగా మీరు పెట్టుకోండి. ఎంతవరకు లాభాన్ని ఆర్జించగలిగితే అంత, ఏది మార్కెట్లో బాగుందో దాన్ని మీరు పరిశీలన చేయండి. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటారు ఈ సంవత్సరం? మెయిన్గా విద్యార్థులకు యోగదాయకంగా ఉంది. ఎందుకంటే గురుడు 10లో ఉన్నాడు కాబట్టి విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వాటికి సంబంధించినటువంటి చదువులు కానీ బాగానే ఉంటుంది. 1-2 చదువుకోవడం మంచిది. వీళ్ళకి ఏదైనా కానీ మొదటిసారిగా పాస్ కావటం కన్నా 2-3 సార్లు రెండవసారిగా అట్లా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చివరగా ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా పలానా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు గురుగారు? ధనం అయితే బాగుంటుంది, పర్వాలేదు. ఆరోగ్యాన్ని చూసుకోవాలి. స్థాన మార్పులు కూడా వీళ్ళు అనుకూలంగానే ఉంటాయి కాబట్టి ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఫోర్స్ ఉన్నా కానీ ప్రయత్నంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఉద్యోగంలో అందులోనే ఉండే ప్రయత్నం చేయండి, అంతే తప్ప మానద్దు. కాబట్టి ఆరోగ్యం చూసుకోవాలి ప్రధానంగా. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం చూసుకుంటే కన్యా రాశి వారికి బాగుంటుంది. ఇక ఆరోగ్యంలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి, అలాగే ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అంతా కూడా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి గురుగారు. నిత్యం వీళ్ళు విష్ణు ఆరాధన చేసుకోవటం మంచిది. వెంకటేశ్వర స్వామికి కానీ, విష్ణుమూర్తి, రాముడు, కృష్ణుడు అనేక విష్ణు దేవాలయాలు దర్శనం చేసుకోవటం మంచిది.
విష్ణు సహస్రనామం వినటం మంచిది. అలా చేయటం వల్ల శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తర్వాత వీళ్ళు ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం, తద్వారా కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. విశేషంగా దానాలు గట్రా చేసుకుంటే బాగుంటుందంట. ఎక్కువ శని సంబంధించిన దానాలు ధర్మాలు, శనికి సంబంధించి సేవకా వృత్తిలో ఉండే వాళ్ళకి ఎక్కువ సేవ చేయటం కానీ, వాళ్ళకి ఏదైనా దానం, సేవకా వృత్తి అంటే మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, లేదా మీ ఉద్యోగంలో పనిచేసేటువంటి వారికి ఏదైనా మీకు తోచింది ధన సహాయం కానీ, వస్త్ర సహాయం కానీ ఏదైనా చేస్తే కూడా మంచి శుభకార్యాలకు కానీ. చాలా బాగుంటుంది. నమస్కారం.